ఓకే గైస్, బయటైతే వర్షం అయితే జోరుగా పడుతుంది. మన రెసిపీ కూడా అలాగని చికెన్ కర్రీ అనమాట. సో చూద్దాం. ఫుల్ మబ్బు వేసుకొని చాలా వాన పడుతుంది బయట. వాన అయితే స్టార్ట్ అయిపోయింది, పడుతుంది కూడా బయట. వాన అయితే జోరున పడుతుంది, ఫోన్ పైన అంతా కూడా పడుతుంది. నాకైతే మీకు కెమెరాలు అయితే కనపడలేదు కానీ సరిగా నాకైతే మొత్తం మూతి పైన అంతా కూడా పడుతుంది అండ్ మొబైల్ పైన కూడా పడుతుంది. వాన అయితే జోరుగా పడుతుంది బయట. మొబైల్ కూడా నాకు తడిచిపోతూ ఉంది. ఓకే, ఇంట్లోకి అయితే వెళ్దాం. ఏం లేదు, రోడ్డు పైకి వచ్చి ఐస్ క్రీమ్లు అయితే తీసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాను. ఓకే, వెళ్దాం. మన వీడియోని మనము స్టార్ట్ చేద్దాం. మళ్ళీ దరిద్రం ఉంది కదా మా. ఇందాక ఇస్తాను. వాన అయితే బయట అయితే ఇంతవరకు ఆగలేదు, ఇంకా బయట వాన పడుతుంది. వాన అయితే ఇప్పుడు కూడా పడుతుంది. ఎందుకు ఫ్రెండ్స్ ఆగలేదు, చాలా చల్లగా కూడా ఉంది. కనబడిస్తుందా మీకు? కనబడిస్తుందా? అల్లం పేస్టు, పసుపు, చికెన్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కారం,
ధనియాల పొడి, చికెన్ మసాలా, అది గరం మసాలా ఫ్రెండ్స్. చికెన్ పొడి అంటండి ఇది. ఈ వీడియో నేను నిన్న మధ్యాహ్నాలు అయితే పోస్ట్ చేశాను అన్నమాట, అప్డేట్ చేశాను. వీడు మా రిలేషన్ వాళ్ళ బాబు అనమాట, ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు. చాలా అల్లరి పిల్లోడు. ఊరికే షార్ట్ వీడియో అయితే పెట్టాను యూట్యూబ్లో. ఇది వచ్చిందా కలర్ బాగుంది. జస్ట్ ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాం అన్నమాట. టెన్ 5 మినిట్స్ అయితే అయిపోయింది అన్నమాట. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో అంతటితో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ, ప్రతి ఒక్కరూ నా వీడియోని చూస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.